వెనక్కిరా అన్న. హలో వెనక్కిరండి అన్న. సైడ్ రావయ్యా. హలో సైడ్ ఏ ఇంక. హలో అయ్యా తలగిరి పక్కపక్కూర్లు సార్ 800 మాత్రాన్ని కాదు. హలో సంతు మీరందరూ జనకెళ్ళమే సార్ కి ఇచ్చి బ్రో లోగోది 35 అన్న 35 అన్న 35 అన్న ఇంకా లోగో జనాలు రైతులు పొలాలకు వెళ్ళే రోడ్డు మొత్తం పునర్మయం మేమంతా లెక్కేస్తున్నామా 3 లక్షల లెక్కలాగా చెప్పాము. ఏమిటి ఇప్పటికి
ఈ కోత అమ్మితే 1,00,000 వస్తాయి. వాళ్ళే చేస్తామన్నారు, చేయలేదు, ఇప్పటికేం లేదు. మొత్తం అంతే. ఇప్పుడు అధికారులు వచ్చి పొలాలు చూస్తాం కానివ్వండి, అంటే ప్రజాప్రతినిధులు వచ్చి చూస్తాం కానీ ఏం జరిగిందా? ఎవరు రాలే, ఇప్పటికి ఏం లేదు. రంగు మారిందండి. ఏ పంట అయినా మేము కొంటామని ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రకటించారు. మీ దగ్గరకు వచ్చి కొంటాం, మిమ్మల్ని ఆదుకుంటాం, గిట్టుబాటు ధర ఇంత ఇస్తామని ఎవరైనా చెప్పారా? ఎవరు ఏం చెప్పలేదు, ఇప్పటికి వచ్చినోడే లేదు. లేదు. మొలకలు ఎత్తినవి కూడా కొంటాడు. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇది అయిపోయిన తర్వాత మీరు మాట్లాడారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మొక్కలు వచ్చిన ధాన్యం కూడా కొంటాము, రైతులను ఆదుకుంటామని చెప్పారు. ఎక్కడ కానీ వచ్చి కొంటాం కానీ ఆదుకుంటామని ఇక్కడ జరిగిందా? ఏం లేదు, ఇక్కడ రానే లేదు. ఇది మంత్రి గారి నియోజకవర్గం. మంత్రి గారి నియోజకవర్గం అంటే జనగా అధికారులు స్పీడ్ గా ఉంటారు. ఏమైనా వచ్చారా, ఎవరిని అడిగారా, మీ సమస్యలు ఎవరైనా తెలుసుకున్నారా? ఈ పంటల గురించి ఎవరు రాలేదు, అడగలేదు. ఎవరు అడగలేదు. మన గ్రామాల్లో ఇప్పుడు ప్రత్యేకంగా ఆర్థిక కేంద్రాలను పెట్టి ఒక కుర్రోడిని కూర్చోబెడుతున్నారు. అక్కడ రైతు భరోసా కేంద్రాలను పెట్టారు ఈ ఊర్లో. దాని వల్ల ఏమైనా ప్రయోజనం వచ్చిందా మనకి? ఏం లేదు, ఏమి లేదు. ఎవరు ఆదుకోరు. పంటల కాడికి వచ్చి ఈ మధ్య ఫోటోలు తీసుకొని పోయారు కానీ ఏం లేదు. ఎన్ని రోజులైంది తీసుకుని? 2 నెలలు కావచ్చు. 2 నెలలైంది. ఈ రోజు పేపర్లో పెద్ద ప్రకటనలు ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు, చూసావా? సంక్రాంతి రైతులకి సంక్రాంతి ముందర వచ్చిందంట. చూసారు? లేదు, దయచేసి పెద్ద పెద్ద పేపర్ బృందము పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చారు. పండగ ముందర వచ్చింది రైతులకి, రైతులందరినీ నేను ఆదుకున్నానని. ఇదిగో వాళ్ళ కరపత్రమే. రైతన్నకు ముందే వచ్చిన సంక్రాంతి అని బ్యానర్ ఐటమ్. సంక్రాంతి అనిపిస్తుందా ఊర్లో ఎవరికైనా? అన్నా ప్లీజ్ పండగ ముందర వచ్చినట్టు మీకు అనిపిస్తుంది? ఈ నష్టం వచ్చిన వాళ్ళకి ఆ పండగ పడుతుంది. అంటే డబ్బులు మనకు నష్టం వచ్చిందా ఎవరికి పండగ కనబడుతుంది. అంతేనా పరిస్థితి కూడా? మరి ఎక్కడ ఊర్లో కానీ ఎవరు కానీ పండగ వాతావరణం అయితే ఎక్కడ లేదు, ఎవరు రాలేదు. అలా ఉంది పరిస్థితి కూడా. అదే ఇప్పుడు 61,000 కోట్లు ఇచ్చారంట రైతులకి. ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానీ మనకి ఏమైనా వచ్చిందా? ఎక్కడ కానీ మీకు వేసిన పంటకి ఏమైనా వచ్చిందా? పంట నష్టం పడుతున్నాయన్నారు కానీ మా పల్లెనా ఏం రాలేదు. మనకైతే ఏం పడదా. ఇప్పుడు ఎకరానికి ఎంత ఇచ్చారా? ఐడియా ఉందా? ఎంత? తీసుకో ఇప్పుడే అయింది, స్టార్ట్ అయింది. మన ఊర్లో మనం తెలిసేది వరకు డబ్బులు పడినా ఎంత శాతం పడింది? ఎంత శాతం పడింది ఊర్లో? అందుకని ఎవరు చూడరు. కానీ ఇప్పుడు వచ్చి ఎవరు ఆదుకోలేం అన్నమాట. పొలం మటుకు
మిమ్మల్ని ఎవరు లేరు. ఎవరు లేరు, ఆడుకుంది ఎవరు లేరు. కానీ పండగ ముందులు వచ్చిందంటున్నారు. వచ్చిందా పండగ ఎవరికైనా ఊర్లో? సంక్రాంతి పండగ ముందులు వచ్చిందంటున్నారు కదా, ఎవరికైనా వచ్చిందా ఊర్లో పండగ అని అడుగుతున్నారు. వచ్చిన రోజు అద్దగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బొట్టిపాటి రవి గారు, అలానే వచ్చిన నాయకులకు అందరికీ, ఇక్కడ గ్రామాల నుంచి వచ్చిన రైతులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి, మహిళలకు కూడా మన వర్షాలు పడి ఈ సంవత్సరము పంట దెబ్బతిని మిర్చి అలానే వరి ఇవన్నీ అపారంగా నష్టం జరిగింది. ఈ నష్టాన్ని స్వయము మన లోకేష్ గారు, ప్రజాప్రతినిధులు వాళ్ళ కళ్ళ ద్వారాగా చూసి ఒక్కొక్క రైతుకు ఎంత నష్టం జరిగింది, రైతుల పరిస్థితి ఎలా ఉందని చూడటం కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అందుకని మన రైతులందరం కూడా ఈ జరిగే కార్యక్రమానికి మీరందరూ సహకరించి బాగా వినండి. రైతులు ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు వరి పండించాము సార్ ఈ సంవత్సరం మాగాణిలో వరి పండించాము. ఒక ఎకరాకు వచ్చేసి 30 నుంచి 35,000 రూపాయల పెట్టుబడి వచ్చింది. మాకు ఈ రోజు 10 బస్తాల నుంచి 30 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. ఈ నీరవ తుఫాను వలన అగ్గి తెగులు వచ్చి అపారంగా నష్టం జరిగింది వరి మాగానికి. ఈ రోజు ఒక బస్తా ఒట్లు గవర్నమెంట్ వచ్చేసి పంటలు ఎక్కడైనా ఈ ఊర్లో కూడా మార్కెట్ ఏర్చింది. అదే త్రిపురాంతకంలో పెట్టారు, ఎల్లంపల్లి పెట్టారు, ఇక్కడైతే పేరుకోసం కూడా పెట్టారు. ఒక్క సింగిల్ బస్తా కూడా ఈ మేళ నుంచి కొనుగోలు చేయలేదు. ఈ రోజు ప్రైవేటు డలార్లకు వచ్చేసి ఒక బస్తా ఒట్లు 100 నుంచి 150 రూపాయలకు రైతులు తెగనమ్ముకుంటున్నారు. ఒక రైతుకు ఒక ఎకరాకు 35,000 రూపాయలు పెట్టుబడి అయితే ఆ రైతుకి ఈ రోజు అమ్ముకుంటే వస్తుంది అంటే 10 నుంచి 30 బస్తాలతో 30,000 వస్తుంది. రైతు దాని మీద 2 ఎకరాల రైతు కావచ్చు, 10 ఎకరాల రైతు కావచ్చు, వాళ్ళ కుటుంబం, భార్య, పిల్లలు మొత్తం ఆ వ్యవసాయం మీద జీవనాధారం చేస్తున్నారు. రెండో వృత్తి లేదు వాళ్ళకు. దాన్ని కనిపెట్టుకొని చేస్తే ఈ రోజు 10 నుంచి 30,000 దాకా రైతులకు ఒక ఎకరం మాగాని పండిస్తే లాస్ వస్తుంది. ఇది చాలా అధ్వాన పరిస్థితి. గవర్నమెంట్ అయితే పేరుకే మార్కెట్ యార్డ్లని చెప్తున్నారు కానీ ఎక్కడైనా ఈ మేళకులో అయితే ఒక బస్తా కూడా కొనుగోలు చేయాలి. ఈ మేళకులే కాదు, రాష్ట్రంలో కూడా ఎక్కడ కొనుగోలు చేయలేదు. లేదు కొనుగోలు ఎక్కడన్నా చేసినారని అంటే వ్యాపారస్తుల దగ్గర నుంచి కొనుగోలు చేసుకొని ఆ వ్యాపారస్తులు సగము ప్లస్ ఆ మార్కెట్ యార్డు పెట్టిన దళారులు సగము, వాళ్ళు అలా 50-50 ఆ మొత్తం రైతు గారు 1,150 కొనుక్కోవటము, అక్కడి నుంచి 14,000-1,500 ఎవరైనా ఒక మార్కెట్ లో అమ్మారంటే అది దళారులు అమ్ముకొని దళారులు రద్దు చేకూరుతుంది. కానీ ఏ రైతుకు కూడా ₹1 కూడా లాభం అయితే చేకూరలేదు. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్లకు అన్నం పెడుతుంది ఎవరైనా అంటే ఒక రైతు. అంతమంది వేల లేబర్లకు పని కల్పిస్తుందంటే ఒక రైతు. గవర్నమెంట్ కూడా కల్పించట్లా. ఇంతమంది వ్యాపారం చేస్తున్నారు అంటే ఈ రైతు పండించిన పంట మీద వ్యాపారం చేస్తున్నారు. కానీ ఈ రైతు పరిస్థితి ఈ రోజు ఆత్మహత్య చేసుకొని హీనంగా బతుకుతున్న రైతు. ఎన్ని ఎకరాలున్నా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే మీరు కూడా ఈ రోజు గ్రామ స్థాయికి వచ్చారు, వచ్చి మీకు కూడా వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలా. రైతులు వాళ్ళు ఎంత కష్టపడుతారో మనందరికీ ఏ రంగం వాళ్ళు కష్టపడి మనకు ఫుడ్ పెడుతున్నారా? కానీ ప్రజాప్రతినిధులు ఇవాళ ఉన్న ప్రభుత్వాలు కానీ ఎంత వాళ్ళకు పెడుతుందా అనేది కూడా ప్రతి ఒక్క నాయకులు ఆలోచించాలా. ఇవాళ ఉన్న గవర్నమెంట్ అయితే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, అన్ని చెప్తున్నారు. కానీ ఒక్క మాట కూడా వాస్తవానికి దూరంగా అయితే లేదు. అందువల్ల ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. కానీ మనము ఇంకా ఓట్లేసి గెలిపించిన ప్రజలుగా 3 సంవత్సరాలు అనుభవించాల్సిందే, అది తప్పదు. కానీ ఇప్పుడైనా నెక్స్ట్ అయినా ఉద్యోగస్తులు కావచ్చు. గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఇలా ఏం చేస్తుంది, ఈ రెండు వేరీ చేసుకొని ఎందుకంటే రాజధానిని కొల్లగొట్టాడు. అలా ఇవాళ ఒక వస్తా ఏ గ్రామంలో కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ఒక కాబట్టి మీ దృష్టికి దీని మీద కొంత రైతులకు వచ్చిన నాయకులకు హామీ ఇస్తారని
అందరికీ నమస్కారం. ఇప్పుడే ఒక రైతు టమాటాలు కేజీ ₹2 అమ్ముతుందని చెబుతున్నారు. అది కూడా కాకుండా ఇసుక కాదు, మనం రైతు సమస్యల గురించి మాట్లాడుతున్నాం. కనీస వరికి ప్రతి బస్తాకి కనీస మద్దతు ధర గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. కనీస మద్దతు ధర గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఇస్తున్నామని. 350 ఇస్తున్నామని ఇంతవరకు ఎవరికైనా ఇచ్చారా? ఎంఎస్పీ అంటారు. ఎవరికి ఇవ్వలేదు కదా. ఇక్కడ మీకు 10,000 ఎకరాలలో పండించారు లేదా? రైతులు ఉన్నారు కదా రామచంద్రపల్లి వాటి పెట్టుబడి వచ్చేసి మామూలుగా మొన్న 2 ఎకరాలకు వచ్చిన కూలి ఒక 25,000 వచ్చినాయి. 25,000 వస్తే అయ్యేది ఒక 4 క్వింటాలు అయితాయో 3 క్వింటాలు అయితాయో. కౌలు 2,000 కౌలు వచ్చి 50,000 మొత్తం తాలైతే పురుగు మందులు ఇచ్చిన చిన్న గుడ్డేలా ఏదో 2,000 మందు కట్టలు వచ్చి 45 కట్టలు వేసినాం. మందు కట్టలు ఎకరాకు వచ్చేసి 1,30,000 కాడికి వస్తుంది. వచ్చింది లేదు, మొన్న 26,000 కూడా కేవలం. ఎకరాకు వచ్చేసి 70,000-80,000 వస్తుంది. 70,000-80,000 వస్తుంది. ఇప్పుడు ఈ 70,000-80,000 వస్తున్నాయి. వరి ఇప్పుడు మొత్తం 7 ఎకరాలు వేస్తే 7 ఎకరాలు తగ్గి మన వాళ్ళకు కైలాస పనులు దెబ్బ కొట్టి మొత్తం దెబ్బ కొట్టి మునిగిపోయింది. ఏం లేదు. పోయిన సంవత్సరం 6 ఎకరాలు వేస్తే 6 ఎకరాలు మొత్తం మునిగిపోయింది, పడిపోయింది. నాకేమో పర్లేదు అసలు ఏం పర్లేదు. రైతు భరోసా కేంద్రాల్లో పెట్టారు కదా ఊర్లో. రైతు భరోసా కేంద్రంలో మనం పెట్టారు కదా. ఆదుకున్నది 11,000 పడ్డాయి. పోయినసారి 13,500 రూపాయలు పెడితే ఈ రోజు 11,000 పడ్డాయి. రైతు భరోసా మొత్తం రాసి పెట్టిన అన్ని ఇచ్చినాము. నా పొలం కట్టిన వాళ్ళకు వచ్చినాయి డబ్బులు. నాకే రాలేదు. నాకైతే రాలేదు. అంటే వైఎస్ఆర్ వాళ్ళకి వచ్చినాడు సార్. వైఎస్ఆర్ వాళ్ళు మాత్రమే సార్. విచిత్రం ఏంటంటే వచ్చిన అందరూ ఇంటున్నాం, కానీ మనకోసం ఎక్కడ పడలేం. ఒక రైతుకి రాలే, మనకు మనకు మాత్రం రాలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే ముందే వచ్చింది సంక్రాంతి అంటున్నారు. వచ్చిందా సంక్రాంతి? ఎవరికో ఒకరికి ఊర్లో సంక్రాంతి పండుగ వాతావరణం ఉందా? నమస్కారం సార్. నేను అక్కడ మిర్చి చేశా. నా పేరు వెంకటేశ్వర్లు సార్. నేను అక్కడ మిర్చి చేశా. 10 ఎకరాలు దుక్కుతుంది సార్. 2 ఎకరాలు 10 ఎకరాలు 10 ఎకరాలు సార్. 10 ఎకరాలు ఇస్తాం. మొన్న నివాసం ఎంత ఉంది? కౌలు ఎంత ఉంది? మొత్తం కౌలు సార్. ఎక్కడ మిర్చిన సొంతం మొత్తం కౌలే. మొత్తం కౌలు అయితే ఏమైందంటే ఆ వాళ్ళు ఇది రాసి కాకుండా ఎకరానికి 2 కాడికి వచ్చింది. ఎకరానికి 2 కాడికి వస్తే 11,000 అప్పుడు 10 ఎకరాలు అయ్యేది. అప్పుడు 1 లక్ష వచ్చేది. పెట్టుబడి 3 లక్షలు అయింది. కౌలు కాకుండా సార్, కౌలు కాకుండా పెట్టుబడి 3 లక్షలు అయింది. కౌలు కాకుండా అవును సార్. కౌలు కిలోమీటర్లు వస్తే అంతా మన వర్షానికి అన్ని కాలుగా అయిపోయింది. ఆ కాలుగా కింద కోసం 3 లక్షలు ఉన్నారు. కోసం ఎక్కడ 15 మంది పడతారు. 300 కూలి. ఆ ఎమ్మెల్యే 5,000 6,000 ముగ్గురు కాలుగాలు 15 మందికి
మళ్ళీ కిరాయి పొలాయి మొత్తం 6,000 అక్కడ తెలుసు అవి వచ్చి 6,000 కాడికి అప్పుడు బేవచ్చంగా 3 ఎవరో పాప టీవీల ముందు కూర్చొని నన్ను ఒకసారి టీవీ ముందు తీసుకుంటే నేను చర్చలో కూర్చొని నేను చెప్తున్నాను సరే నాకు సాధారణ రైతు సార్ మీకన్నా ఎక్కువ మా రైతు గురించి సార్ ఎందుకంటే మేము రైతుకోవాలి కాబట్టి మాకు ప్రతి ఒక్క విషయంతో నేను మాట్లాడగలుగుతా అమరావతి విషయం కానీ పోలవరం విషయం కానీ ఏ విషయం సరే నేను వాళ్ళు దమ్ముంటే ఒక అభివృద్ధి చేయకుండా ఏం చేయకుండా ఒక కులాన్ని టార్గెట్ తిరుగుతుంటే ఎంత బాగుందో సార్ నాకు వాళ్ళు టీడీ కార్యకర్తలు ఇంత బయలుదేరి కానీ ఇట్లా ఇందాక ఏ వాడే డబ్బులు జరగబట్టే వాలంటీర్ సంతకం పెట్టాలి వాళ్ళ వైఎస్ఆర్ సంతకం పెట్టాలి వాళ్ళ వైఎస్ఆర్ కార్యకర్తలకే వస్తున్నాయి టీడీపీ కార్యకర్తలు చుట్టూ కానీ ఏం చూస్తున్నారు మొదటిసారి పట్టుకున్నాను పట్టుకోట్లా అంత అబద్ధాలంటే వాళ్ళు బేవచ్చమైన అబద్ధాలు ఆడుతున్నారు సార్ వాళ్ళు చాలా బేవచ్చమైన అబద్ధాలు ఆడుతున్నారు అబద్ధమే అది మొత్తం అబద్ధాలు ఎంతో కష్టపడి 10 నిమిషాలు వచ్చా కోసం మేమేంటంటే మన 5 రోజుల కరెంట్ ఆపేశారు మీటర్లు కట్టలేదని చెప్పి మీటర్లు పెట్టాలని సార్ మీటర్లు పెట్టడానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ ఇవ్వమంటున్నారు మీటర్ పెట్టిన తర్వాత నెలకి వచ్చేసి బిల్లు కట్టాలంట కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము మీ అకౌంట్ చేస్తాం మీరు కట్టిన తర్వాత అంటున్నారు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఎట్లుందంటే అప్పుడు మోడీ గారు ఏమన్నారంటే గ్యాస్ నకిలీ వాళ్ళు తీసుకుని పోతున్నారు అట్లా కాకుండా మీరు రైతు ఎవరు లేకుండా నడతాను అని చెప్పారు సార్ ఒక 6 నెలల్లో సంవత్సరం వేసాడు ఆ తర్వాత వచ్చేసి 70 రూపాయలు 80 రూపాయలు వేసాడు మళ్ళీ తర్వాత మళ్ళీ 25 రూపాయలు వేసాడు తర్వాత ఇప్పుడు అసలు వేయట్లేదు సార్ ఆయన సేమ్ అలాగే ఇది కూడా ఒక 6 నెలలు 3 నెలలు ఇస్తారు పింఛను కట్టు రేషన్ కార్డు సార్ మెయిన్ ఏంటంటే ఆ కుటుంబానికి రేషన్ కట్టు కరెంట్ ఆపేశారు 3 రోజులు ఆపేశారు నేను సాక్ష్యం ఆపేస్తే సార్ మా మేనేజర్లు ఎండిపోయి సార్ ఎండిపోయి తర్వాత ఆపేసుకున్నాను నేను కూడా ఆపేశారు దాని ఎక్కడికైనా వస్తారు వాళ్ళు బేవసంగా చేస్తారు సార్ ఇది మరీ పచ్చి అబద్ధాలు ఇలాంటి సార్కి సార్ ఈ అవకాశం లోకేష్ గారికి నా అభిమాన నాయకుడు రవి గారికి సార్ ఇంకో విషయం ఏంటంటే కార్యకర్తలు చాలా మొత్తం ఎన్ని ఎకరాలు మీరు వేసుకున్నారు? నాకు మిర్చి 9 ఎకరాలు సొంత పొలం ఎంత కౌలు పొలం ఎంత? పొలం మొత్తము 15 ఎకరాలు సార్ నాకు మాట్లాడాలి చాలా నేను మా పొలానికి 8 లక్షలు నష్టంలో ఆడుతున్నాను నేను ఆత్మహత్య హత్య చేసుకోవడం తప్ప రెండోది లేదు ప్రభుత్వం మీద నుంచి ఆదుకుంటామని చెప్తున్నారు. ప్రభుత్వం అనేది పట్టించుకోకూడదు సార్ అసలు వాళ్ళ మాటలు అయితే పరిమితం
తరపున ముఖ్యమంత్రి నేను విన్నాను, నేను చూశాను. అన్న వస్తున్నారు అన్నారు. అన్న వచ్చారు. ఏమి టీకాలు జరుగుతుంది? ఏమి టీకాలు? 19 నెలలైంది ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. 767 మంది రైతులు ఆత్మహత్య చేస్తున్న పరిస్థితి ఆయన తీసుకొచ్చారు. ఈరోజు మనం చూస్తున్నాం, దొంగపైకి దొంగ పేపర్ ఉంటుంది. ఏం పేరండి? ఏం రాశారు? రైతులకి ముందరే వచ్చిందంట సంక్రాంతి. రోజున ముఖ్యమంత్రి గారు తల్లి నెత్తికెక్కినాయా? రాష్ట్రాలు తెలుసుకున్నాడు ఆయన. ఈ రోజు ఇక్కడ వస్తే చూస్తున్నాం మిర్చి రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. రంగు మారిన మిర్చి కొనే నాదుడు లేడు. ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరి పైన ఉంటుంది? ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ రారు, పట్టించుకోరు. అడిగిన వాళ్ళ పైన ఎదురుదాడి చేస్తారు. ఇక ముఖ్యమంత్రి అయితే గాల్లో తిరుగుతా ఉంటారు. అవునా కదా? ముందు దిగినప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఏమో రికార్డింగ్ డాన్సులు చూస్తాడు. మానవత్వం ఉందా? ఈ ఖరీఫ్ సీజన్ లో 7 సార్లు అకాల వర్షాలు కానివ్వండి, వరదలు కానివ్వండి, తుఫాన్ వచ్చింది. జగన్ రెడ్డి గారు దరిద్రపు పాలన. ఇంతంతగానే దరిద్ర పాదాలి. ఆయన ముఖ్యమంత్రి అయిన నుంచి ఏమైనా పండుగ జరిగినాయా మన ఊర్లో? సంక్రాంతి కానుక వచ్చిందా? క్రిస్మస్ శోభ వచ్చిందా? రంజాన్ కానుక వచ్చిందా? ఆయన ఒకటి తీసుకొచ్చాడండి, కరోనా నుండి తీసుకొచ్చాడు. చెప్పాను అన్న వస్తే వర్షాలు పడతాయని. నా దరిద్రపు పాదం వల్ల వర్షాలు కాదు కదా, ఈ రాష్ట్రంలో ఎంత నష్టం జరిగింది. పంట ఎంత అన్యాయమో చూడండి. అందుకే పేరు పెట్టే దరిద్రపు పాదం అని. శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు పోరాడుతూనే ఆయన జీవితంలో ఎప్పుడు కూర్చోలేదు నేలపైన. శాసనసభలో నేలపైన కూర్చున్న తర్వాతనే ఈరోజు ఇన్సూరెన్స్ 600 కోట్ల రూపాయలు కడతం జరిగింది. నేను రైతు కోసం అనే కార్యక్రమం ప్రారంభించిన తర్వాత నేను వస్తున్నానంటే ముందు రోజు రాత్రి అవినిగడ్డ నియోజకవర్గంలో ఆత్మహత్య చేస్తున్న రైతులకు డబ్బులు ఇచ్చారు. అదే 40 ఆత్మహత్య చేసుకుంటే ఇద్దరికి ఇచ్చే పరిస్థితి. ఎంతంగా చూడండి. వ్యవసాయ శాఖ మంత్రి గారిని అడుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఇంటి చప్పుడు దుర్గమ్మ గుడి సాక్షిగా, దుర్గమ్మ సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నా. 3,760 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం. తెలుగుదేశం పార్టీ ఏమి వదలదని మీరు ప్రమాణం చేసేది. మంత్రి గారికి రికార్డింగ్ డాన్సులు చూసేదానికి ఉన్న శ్రద్ధ మట్టు పాప రైతులను ఆదుకునేది అంత మట్టు లేదు. నేను అడుగుతున్నా, వ్యవసాయ శాఖ మంత్రిగా వచ్చాడా మన ఊరికి? మన నియోజకవర్గానికి వచ్చాడా? మన జిల్లాకు వచ్చాడా? ఇంకా వాస్తవాలు తెలుసుకుంటారు. రికార్డింగ్ డాన్స్ చూసేదానికి మటుకు సమయం ఉంటుంది కానీ రైతులు ఆదుకునేదానికి మటుకు సమయం ఉండదు. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ గాని నష్టం జరిగినప్పుడు యుద్ధ ప్రాతిపదికంగా మొత్తం వ్యవస్థ కదలేదు. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చేవారు, రాష్ట్రం తెలుసుకునేవారు. ఆనాడు తిట్లీ తుఫాన్ శ్రీకాకుళం జిల్లాని వస్తే 28 రోజులు రైతుల చేతుల్లో చెక్కులు పెట్టారు. ఈరోజు చూస్తున్నాం
మనం. రైతులు చనిపోయి నెల అయిపోయింది, ఆత్మహత్య చేసి నెల అయినా ప్రభుత్వం ఆదుకునేదానికి సిద్ధం లేదు. రైతు రాజ్యం అని చెప్తారు. ఈ రోజు చూస్తుంటే రైతులు లేని రాజ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడుతుంది. రైతుల్లో చెప్పారు రైతు రాజ్యం కాదు కదా, రావణ రాజ్యం ఈరోజు మన గ్రామంలో నిర్మిస్తున్నారు. ఇదేమి అన్యాయం అని అడిగితే వేగంగా దొంగ కేసులు పెడుతున్నారు. ఎంత అన్యాయమో చూడండి. అధికారం ఉందని ఒక ముఖ్యమంత్రి గారు బాధ్యతగా వ్యవహరించాలి. 5 రూపాయలు పోయింది. వాస్తవాలు తెలుసుకోవాలి. రైతులు ఎట్లా ఆదుకోవాలనే దానికి ఒక పెద్ద మనసు ఉండాలి. 5 రూపాయలు పెద్ద మనసు ఉండాలి ముఖ్యమంత్రి గారికి. నష్టం వస్తుంది కానీ ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉంటుంది. కానీ దున్నపోతు ముఖ్యమంత్రి గారు మటుకు ఊళ్ళో దున్నపోతు కదలిపోతే ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? ముళ్ళ కరగిసి గట్టిగా కూర్చుతాం. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ముళ్ళ కరం రెడీ చేసుకోవాలా, గట్టిగా ప్రభుత్వాన్ని పోవాలా, అప్పుడే కానీ రైతులకి న్యాయం జరుగుతుంది. ఆనాడు పాదయాత్రలో మాట్లాడుతూ జగన్ రెడ్డి గారు ఏం చెప్పారు? పెంచుతూ పోతున్నాడు. అందరూ అనుకున్నారు, రైతులు అనుకున్నాడు గిట్టుబాటు ధర పెంచుతామనుకున్నారు. మహిళలేమో పసుపు కుంకుమని ఎక్కిస్తామనుకున్నారు. అందరూ ఆశపడి ఓటేశారు. ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఏం పెంచాడు? ఇసుక ధర పెంచాడు, నిత్యావసర సరుకుల ధర పెంచాడు, గ్యాస్ ధర పెంచాడు, పెట్రోల్ ధర పెంచాడు, డీజిల్ ధర పెంచాడు, సిమెంట్ ధర పెంచాడు, చివరికి క్వార్టర్ బాటిల్ ధర కూడా. ఎంత న్యాయం చూడండి, ఎంత న్యాయం చూడండి. ఇస్తే ఇచ్చిందేమో 5,000, తీసుకుందేమో 1,00,000. జగన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి బాధుడే బాధుడు. అవునా కాదా? కుడి చేత ఇచ్చేయడం చేత లాక్కుంటున్నాడు సార్. బాధుడే బాధుడు అని చెప్పింది. ఒకప్పుడు 500 రూపాయలు వచ్చేది సార్ బిల్లు, ఇప్పుడు ఏకంగా 2,000 రూపాయల బిల్లు వచ్చి బాధుడే బాధుడు జగన్ రెడ్డి. ఇప్పుడే రైతులే చెప్పాడు, ఏకంగా ఊర్లోకి వచ్చి మోటార్లకి మీటర్లు బిగించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. 1983లో అన్న విశ్వవిఖ్యాత రైతులకు నిజమైన స్వాతంత్రం తీసుకొచ్చారు. 50 రూపాయలకి ఆనాడు ఒక నినాదంతో ముందరికెళ్లారు. ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు కేవలం 3 లక్షల పంప్ సెట్లు ఉండేది. అలాంటిది ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లాలోనే తీసుకుంటే 13 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి. అది చేసిన ఘనత మన అన్నగారు. ఇప్పుడు ఈ ఫేక్ సీఎం వచ్చి, ఈ దున్నపోత ముఖ్యమంత్రి వచ్చి ఆ స్వాతంత్రం మందని తీసుకుని ప్రయత్నిస్తున్నాడు. ఎంత అన్యాయం చూడండి, ఎంత అన్యాయం చూడండి. ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తున్నా, మీరు పెట్టిన మీటర్లు మీకే షాక్ కొడతాయి. మళ్ళీ మీ ప్రభుత్వం ఏం జరిగిందో మీకు తెలిసే పరిస్థితి ఉందని ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి గారు నేను హెచ్చరిస్తున్నా. మీకున్న రైతులు ఒకటే కోరుతున్నా, పొరపాటున ఊర్లోకి వచ్చి బలవంతంగా మీటర్లు బిగిస్తే నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి కలిసి కట్ట మీటర్లు ఆ మీటర్లు మరింత నిలబడతాం.
రైతులకి కట్టి ఊరేగింపు చేద్దాం. ఈ రోజు చూస్తే వ్యవసాయానికి మనకి ట్రాక్టర్లు కావాలా, తైవాన్ పంప్ సెట్లు కావాలా, డ్రిప్ ఇరిగేషన్ కావాలా, కానీ ఈయన ముఖ్యమంత్రి ఏంటో ఇచ్చిందంటో తెలుసా? 0. ఇంత సున్నా కాదండి, ఇంత పెద్ద సున్నా, ఇంత పెద్ద సున్నా ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 600 కోట్లు, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం 600 కోట్లు, అంటే 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతులకి రైతు రథాలు కావాలన్నా, స్ప్రేయర్లు కావాలన్నా, డ్రిప్ ఇరిగేషన్ అన్నా యుద్ధ ప్రాతిపదికగా అందజేశారు. ఈ రోజు ఎవరు పట్టించుకోవట్లా. మేము అడిగే మంత్రి గారిని సబ్సిడీ ఎందుకు ఇవ్వట్లేదంటే రైతు భరోసా ఇచ్చాం, రైతులందరూ ఆనందంగా ఉన్నారు. ఎలా రైతులు ఆనందంగా ఉన్నారా? లేదా? ఇంతనే చూడండి, ఏదైనా మంత్రి గారు అట్లా మాట్లాడితే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచించాల. అందుకే ఈ దున్నపోతు ప్రభుత్వాన్ని, ఈ దున్నపోతు ముఖ్యమంత్రి గారిని చేస్తే పడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. రైతులు అడిగా, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు? 3 దశాబ్దాలుగా. ఏనాడే ఇంత నష్టం జరిగిందా అని అడిగా. జరగలేదు. అదే జగన్ రెడ్డి గారి దరిద్రపు పాదం. సంవత్సరాలు రైతులకు జరిగిన నష్టం జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జరిగింది. నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాను. చంద్రబాబు నాయుడు గారు బృందాలేసి మమ్మల్ని పంపించారు. అనంతపూర్ నుంచి తూర్పు గోదావరి వరకు పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. 50 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దాదాపు 10,000 కోట్ల రూపాయలు రైతు పెట్టుబడి ఈ రోజు నేలమట్టమైంది. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మనం గట్టిగా నిలదీస్తే ఎంత ఇచ్చారు తెలుసా? 600 కోట్లు. 600 కోట్లు. ఏ మూలకి సరిపడి 600 కోట్ల రూపాయలు ఇచ్చారు. మానవత్వం ఉన్న ప్రభుత్వం అయితే 10,000 వస్తుందా 15,000 ఇస్తానని, 15,000 కోట్లు ఇస్తానని చెప్పే మనసు ఉండాలి ప్రభుత్వానికి. ఇదే జగన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు? ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏం చెప్పారు? ఎన్ని మనసులు ఎందుకు, వర్షం పడిందని మీకు తెలుసు కదా, ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాలి అని ఆనాడు ఏం చెప్పారు. మళ్ళీ ఏమైంది ఇప్పుడు? ఏమో ఎకరానికి 1000 రూపాయలని ఇచ్చాడా? పైసా ఇచ్చాడా? మళ్ళీ ఆనాడు ఎన్ని కోతలు వేసిన ముఖ్యమంత్రి ఈనాడు ఎన్ని మాట తప్పాడు, మడిమ తిప్పాడు, ఇప్పుడు పరిగెడుతున్నాడు. మన ఊర్లోకి ఎందుకు రావట్లేదు తెలుసా? వీళ్ళు ముళ్ళ కడతందరూ కొడతారు, వాళ్ళు కడతాయండి. అందుకే ఊర్లోకి వచ్చే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది. నేను ఇక్కడున్న రైతులందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, ఎవరు అధైర్యపడద్దండి. కష్టకాలాల్లో ఉన్నాం, మీ తరఫున మేము పోరాడతాం. మేము చెప్పాము, జనం వడమవుతే తప్పనిసరిగా హెక్టార్కి 50,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని మేము డిమాండ్ చేశాం. మరీ కానీ ఇతర పంటలు అయితే హెక్టార్కి 30,000 రూపాయలు ఇచ్చి ఆదుకోమని మేము డిమాండ్ కూడా చేస్తాం. మీ తరఫున మేము పోరాడతాం, కానీ మీరు అధైర్యపడద్దండి. జగన్ రెడ్డి గారు ఎన్నాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారో తెలియదు మనకి. దేవుడు కనుగొస్తే 22కి దమ్ములు ఎన్నికలు వస్తాయి. దయచేసి రైతన్న ఎవరు అధైర్యపడద్దు. వచ్చేది మనమే, తప్పనిసరిగా రైతులు మనం ఆదుకుంటాం. పొరపాటు మోటార్లకి మీటర్లు బిగిస్తే ఏం చేస్తారు మీరు?
పెట్టి మంటలు చెప్తాం హృదయస్ఫూర్తితో కలిసికట్టుగా మనందరం పోరాడాలని మిమ్మల్ని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున నేను పులాచారం మండలి పరిషత్ అధ్యక్షుడిని. నాకు ఎదురైన ఎలక్ట్రికల్ వాళ్ళ నుంచి మీటర్లు పెట్టడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే కరెంట్ మోటార్ కనెక్షన్ కట్ చేస్తామని బెదిరిస్తున్నారు అందరూ. ఇక్కడ నుంచి మనం నేను ఇక్కడ ఒక మాట చెప్తున్నా, పంపించండి. హెచ్చరికను ఇప్పుడే పంపించాను, మరొకసారి చెప్తా. ఎవరన్నా కానీ వచ్చి బలవంతంగా మీ దగ్గర సంతకాలు పెట్టించే ప్రయత్నిస్తే మటుకు తిరస్కరించండి. మీ మోటార్ వినండి పూర్తోలే ఇంకా మీ మోటార్లకి కరెంట్ కనెక్షన్ పీకితే ఒక కేకేయండి, మీ దగ్గరికి నేను వస్తా, మీ తరఫున నేను పోరాడతా. మీ తరఫున నేను పోరాడతానని మీ అందరికీ హామీ ఇస్తూ, వాస్తవంగా నేను చూసిన పర్చూరు నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు అది బాక్స్ పోయింది. నేను చూసా మిగతా పొలాలను చూసి ఎంత ఇబ్బందులు ఉన్నారు. నా రోజులతో మాట్లాడి ఈ రోజు తెల్లారని నేను చూసా. కరెక్ట్ గా పంట చేతికి వచ్చే సమయంలో ఎంత నష్టపోతుంది నిజంగా బాధాకరం. ఈ తరపున మేము పోరాడతాం, ఎవరు అధైర్యపడతాం అందరికీ హామీస్తూ నాకు అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ పేరు పేరున